బీఆర్ఎస్ కు ఈ రోజు బిగ్ బ్యాడ్ డేగా చెప్పవచ్చు. ఒకవైపు ఓఆర్ఆర్ కేసు సంబంధించి సిట్ వేసింది సర్కార్, ఇంకొక వైపు ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి కేటీఆర్ ను A1 గా చేర్చింది ఏసీబీ. ప్రభుత్వ ధనం దుర్వినియోగం కేసులో A1 గా చేర్చింది కేటీఆర్ ను. కేటీఆర్ పై 4 సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేసింది ఏసీబీ. A1 13(1)A అలాగా 13(2) పీసీ యాక్ట్ 409 120B ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది ఏసీబీ. A1 గా కేటీఆర్, A2 గా అరవింద్ కుమార్, A3 గా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బోర్డు, అలాగే ఆర్థిక శాఖ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు కోట్ల రూపాయల మళ్లింపు సంబంధించిన కేసులో కేటీఆర్ను A1 గా చేర్చింది. దీనికి సంబంధించి మా ప్రతినిధి శ్రీశైలం లైన్లో ఉన్నారు, పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీశైలం, మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? ఎగ్జాక్ట్లీ ఎప్పుడెప్పుడు అంటున్నట్టు ఎదురు చూస్తున్నటువంటి ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించి ఏసీపీ అధికారులు అయితే కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ A1 గా చేర్చుతూ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ ను A2 గా పేర్కొంటూ హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని A3 గా నమోదు చేశారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పైన అయితే ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో A1 గా కేటీఆర్ పేరును చేరుస్తూ A2 గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. 13(1)A 13(2) పీసీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు విజయ్. 409 120B సెక్షన్ల కింద నాన్ అవైలబుల్ కేసులు నమోదైనట్టు తెలుస్తుంది. 4 సెక్షన్ల కింద నాన్ అవైలబుల్ కేసులే కావడం కాకుండా ఇక ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్స్ యాక్ట్ కింద ఈ కేసును ఏసీబీ నమోదు చేసింది. మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు కావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఒక రకమైనటువంటి ఆందోళన నెలకొన్నటువంటి పరిస్థితి. హైదరాబాద్ లో ఫార్ములా ఈ కార్ అగ్రిమెంట్ వెనుక భారీ అవినీతి, భారీ కుంభకోణం నేపథ్యంలోని గతంలో 55 కోట్లు ఇతర విదేశీ కంపెనీలకు ట్రాన్స్ఫర్ చేయడం అంశం కావచ్చు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీ రోల్ ఉన్నటువంటి ఉన్నత అధికారి అరవింద్ కుమార్ అడ్డదారిలో ఒప్పందం చేసుకున్నట్టుగా తెలిసింది. అయితే కేబినెట్ అనుమతి లేకుండానే రేసు నిర్వహణకు 55 కోట్ల అడ్వాన్స్ ముట్ట చెప్పినట్టుగా బయటపడింది. అది కూడా ఎన్నికల అమల్లో ఉన్న టైంలో కేవలం ఫోన్ల ద్వారానే ఇదంతా నడిపించారు. దీన్ని గుర్తించినటువంటి ప్రస్తుత అధికార కాంగ్రెస్ పార్టీ 55 కోట్లు చెల్లించాలని అరవింద్ కుమార్ కు నోటీస్ జారీ చేసినట్లు తెలుస్తోంది విజయ్. శ్రీశైలం రద్దీగా ఉంది. ఐమాక్స్ సమీపంలో 2023లో కార్ల రేసింగ్ ఫార్ములా ఈ రేస్ సంబంధించి సీజన్ ఈవెంట్ 9 శ్రీశైలం ఒక్క నిమిషం మీరు అలాగే లైన్ లో ఉండండి. ఘటనకు సంబంధించి కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్ వచ్చింది, ఏం మాట్లాడారో చూసే ప్రయత్నం చేద్దాం. మీతో ఒకటే ప్రార్థన సార్, దయచేసి ఇవాళ ఇప్పుడే చెప్తా ఉన్నారు, నాకు మిత్రులు వచ్చి మా ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు. నేను తమరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఏదో శాసనసభ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్, ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఈ ప్రభుత్వానికి ఏమైనా ప్రజలకు వాస్తవాలు తెలవాలన్న విషయంలో వారికి ఏమైనా నిజంగానే ధైర్యం ఉంటే దయచేసి ఈ రేసులో ఏదో కుంభకోణం జరిగిందన్నారు కదా, దాని మీద చర్చ పెట్టండి, మొత్తం సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. మీతో ఒకటే ప్రార్థన సార్, దయచేసి ఇవాళ ఇప్పుడే చెప్తా ఉన్నారు, నాకు మిత్రులు వచ్చి మా ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు. నేను తమరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఏదో శాసనసభ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్, ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఈ ప్రభుత్వానికి ఏమైనా ప్రజలకు వాస్తవాలు తెలవాలన్న విషయంలో వారికి ఏమైనా నిజంగానే ధైర్యం ఉంటే దయచేసి ఈ రేసులో ఏదో కుంభకోణం జరిగిందన్నారు కదా, దాని మీద చర్చ పెట్టండి, మొత్తం సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, మేమేదైనా ప్రశ్నిస్తే మమ్మల్ని దబాయించుడు, ఎంక్వైరీల పేరు మీద అక్రమ కేసులు పెట్టుడు, ఇదే కదా మీరు చేసేది. ఇవాళ మా కేటీఆర్ గారి మీద అన్యాయంగా రాష్ట్రం కోసం ఆయన పనిచేస్తే, రాష్ట్ర ఇమేజ్ ను పెంచే ప్రయత్నం చేస్తే కేటీఆర్ గారి మీద కేసు పెడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, మేమేదైనా ప్రశ్నిస్తే మమ్మల్ని దబాయించుడు, ఎంక్వైరీల పేరు మీద అక్రమ కేసులు పెట్టుడు, ఇదే కదా మీరు చేసేది. ఇవాళ మా కేటీఆర్ గారి మీద అన్యాయంగా రాష్ట్రం కోసం ఆయన పనిచేస్తే, రాష్ట్ర ఇమేజ్ ను పెంచే ప్రయత్నం చేస్తే కేటీఆర్ గారి మీద కేసు పెడుతున్నారు. 55 కోట్లు ఏవైతే ముందస్తు చెల్లింపు చేస్తారో ఎటువంటి పర్మిషన్స్ లేకుండా, ఎటువంటి
పూచి లేకుండా ఈ చేసినటువంటి 55 కోట్లకు సంబంధించి ఏదైతే గతంలో ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోయి డిసెంబర్ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒప్పందంలో పేర్కొన్నటువంటి అంశాన్ని పాటించకపోవడంతో తాము హైదరాబాద్ రేసు నుంచి తప్పుకున్నట్లుగా అదే నెలలో ఎస్పీఓ ప్రకటించింది. అనంతరం సెషన్ రద్దయింది. ఫిబ్రవరి 10న ఈవెంట్ జరిగి ఉంటే హెచ్ఎండిఏ పై 200 కోట్ల భారం పడింది. కానీ ఇంతలో విషయం బయటపడిన ప్రభుత్వం సీరియస్ అయింది. వర్మ ఈ రేస్ పై చట్టవిరుద్ధంగా నిర్ణయం తీసుకున్న అధికారికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నోటీసు కూడా జారీ చేశారు విజయ్. ఒకవేళ నాన్ అవైలబుల్ కేసుల కింద ఒకవేళ కనుక కేటీఆర్ అరెస్ట్ చేస్తే మాత్రం దాదాపు 5 నుంచి 10 ఏళ్లు జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉండొచ్చు. అంతకన్నా ఎక్కువ ఇప్పటికే కొంత ప్రచారం అయితే జరుగుతా ఉంది. బట్ ఖచ్చితంగా మాత్రము ఈ కేసులో ఏసీబీ మాత్రం దూకుడుగా వ్యవహరిస్తా ఉంది. ఎప్పుడెప్పుడో అరెస్ట్ చేశారు కేటీఆర్ అంటూ కూడా అటు అధికార కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యం మరోవారు ఇక కేటీఆర్ ను కావాలని అరెస్ట్ చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. గతంలో ఇగో అరెస్ట్ నేపథ్యంలో కొన్ని రోజుల పాటు కేటీఆర్ నివాసం వద్ద ఆయన అభిమానులు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలు కూడా ఏ క్షణమైన కేటీఆర్ ను అరెస్ట్ చేయొచ్చు, అరెస్ట్ చేసి అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా అక్కడనే పరిగాపులు కాసినటువంటి సందర్భం మనం చూస్తాం విజయ్. కానీ ప్రస్తుతం మాత్రం మరి కేటీఆర్ కు నోటీసులు ఎప్పుడు జారీ చేస్తారు, ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఏ క్షణము మరి నిజంగా ఏసీబీ దూకుడుగా వివరిస్తున్నటువంటి ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం అయితే అటు కల్వకుట్ల ఫ్యామిలీలోనూ ఇటు బీఆర్ఎస్ నేతల్లోనూ అయితే ఒక రకమైనటువంటి కలవరము పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విజయ్. ఎస్ థ్యాంక్ యూ శ్రీశైలం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.